కన్నెపల్లి గ్రామంలో పంప్ హౌజు, మేడిగడ్డలో బ్యారేజు అన్ని ఉండి కూడా కళ్ళుండి చూడలేనటువంటి కబోదులు అధికారంలోకి రావడం వలన ఇవాళ నీళ్లు లేక, చెరువులు నిండక, కుంటలు నిండక, బోర్లు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితులను చూడలేనటువంటి వాళ్ళు కనీసం వాళ్లకు కనువిప్పు కలిగించాలని మొన్న వర్షాధారంతో అక్కడో ఇక్కడో చినుకు పడితే బోర్లకు నీళ్లు రావడం వలన ఒకసారి నారు ఎండిపోయినా రెండోసారి నారు వేసుకొని నాట్లు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళకు తెలియదు సమస్యలు. కనుక గ్రామాలలో ఉండేటువంటి మీ బిడ్డలమంతా కూడా ఇంకా ముందు రోజులలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది. పాపం ఎవరో కొంతమంది వానలు పడతాయని నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరుస్తారనే నమ్మకంతో వేసుకున్నటువంటి వరి ఎండిపోయి ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నది. గోదావరిలో నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి, సముద్రం పాలైతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరిచి ఈ నీళ్లను వాడుకుంటే వేల సంఖ్యలో ఎకరాలకు నీళ్లు అందుతాయి, వేల కుటుంబాలు బతుకుతాయి అని వాళ్ళ ముందు జాగ్రత్తగా కేసీఆర్ గారు మన బాధ్యత ఈ ప్రభుత్వం దృష్టికి పక్షాన ఉండాలని వారి పిలుపు మేరకు ఇవాళ కొప్పులీశ్వర్ గారి నేతృత్వంలో వారి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని విన్నవించడానికి, విజ్ఞప్తి చేయడానికి కేసీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ మీదనో కక్ష ఉంటే ఉండొచ్చుగాక మీకు. మీరు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది అంటున్నారో ఆ బ్యారేజ్ కూడా ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. అయినా మేము ఆ బ్యారేజ్ జోలికి ఉమ్మంటలేం మిమ్మల్ని. బ్యారేజ్ తోటి సంబంధం లేకున్నా వృధాగా పోయేటువంటి నీళ్లను గుంజి మమ్మల్ని బతికియమని అడుగుతున్నాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని. దానికోసమే పెద్దలు మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు, పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, పెద్దలు ఎమ్మెల్సీ గారు ఎల్ రమణ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు కోరుట్ల విద్యాసాగర్ రావు గారు, పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, పెద్దలు రసమై బాలకిషన్ మాజీ శాసనసభ్యులు మానకొండూరు, పెద్దలు చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు, పెద్దలు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, పెద్దలు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెలిమడ లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు మా మిత్రులు రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ గారు, పెద్దలు సింగిల్ విండో అధ్యక్షులు రమణారావు గారు, పెద్దలు జీవి రామకిషన్ రావు గారు, మా సోదరిమణి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జగిత్యాల దావ వసంత గారు, సోదరిమణి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా జక్కు శ్రీహర్షిని గారు, మా సోదరిమణి మాజీ ఎంపీపీ మాజీ కాళేశ్వరం సర్పంచ్ మా వసంత గారు, ఇక్కడికి వినే అనేక మంది మా మిత్రులు ధర్మపురి మిత్రులు డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు, జీవి గారి పేరు చెప్పిన మా మిత్రులు మా గంటా రాములు గారు, మా అన్న లైబ్రరీ చైర్మన్ మా రఘువీర్ సింగ్ గారు, మా చెన్నూరు నియోజకవర్గం నుంచి వచ్చిన తమ్ముడు డాక్టర్ రాజా రమేష్ గారు, ఇంకా ఎవరైనా చాలా మంది నాయకులు ఇవాళ ప్రజల పక్షాన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక పిలుపుతోటి నిజంగా దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడికి రావడం చాలా సంతోషం. నిజంగా నిన్న అక్కడ రామగుండం నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ
మంత్రి నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు ఒక చుక్క కూడా ఇవ్వలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకని అంటా ఉంటే పక్కకే ఉన్నటువంటి మంత్రి శాసనసభ్యుడు దానికి చప్పట్లు కొడతా ఉన్నాడు. వారు ఏమంటున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ్మిడిహట్టి నుంచి ఆ ప్రాజెక్టు అక్కడ ఎల్లంపల్లి నుంచి మేము చేవెళ్ళకి తీసుకుపోతాం, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం లేదంటున్నాడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు కళ్ళుండి ఎన్నడూ కూడా చూసి అడుగు పెడితే ఒక కాలడ్డం పెడితే నీళ్లాగి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఆలోచించలేదు. ఇప్పటి కూడా రేవంత్ రెడ్డి గారికి అడుగులోకి మడుగులొత్తుతున్నటువంటి మా శాసనసభ్యుడు ఈ కట్టినటువంటి బ్యారేజీలు చుక్క నీళ్లు కాదు, వేల సంఖ్యలో ఎకరాలకు నీళ్లు నిలువుండడం వలన బోర్లు ఇట్లా గడ్డపారేస్తే నీళ్లు వచ్చినాయి. 3 పంటలు నీళ్లు ఇచ్చింది ఈ కాళేశ్వరం బ్యారేజ్ మంత్రి నియోజకవర్గంలో. అంతేకాకుండా మత్స్య సంపద రావడం వలన అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందిల్ల కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా మత్స్య సంపదతోటి 2 సంవత్సరాలనే వేల సంఖ్యలో దాని మీద ఆధారపడి మత్స్య సంపద మీద ఆధారపడ్డ వాళ్ళు పెరిగినరు. ఇట్లా అనేక రకాల ఉపయోగపడ్డది ఈ నియోజకవర్గంలో. మా దుద్దిల్ల కుటుంబం 40 సంవత్సరాలు కనీసం చెక్ డ్యామ్ అన్న కట్టి నీళ్లు ఆపలేదు. కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టును కడితే మీకు కరెంటు బిల్లులు కట్టలేక చేతగాకపోయినా ఈ బ్యారేజీలలో నీళ్లు నిలవడం వలన మా ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. ఇవాళ వీళ్ళు ఎంత మూర్ఖులంటే, తెలివి తక్కువ దద్దమ్మలంటే వీళ్ళకి ఇంకా కూడా అర్థమైతలేదంటే అన్నారం బ్యారేజ్ కాడ షట్టర్లు కిందికి తీస్తే ఎల్ఎండి నుంచి ఇతరత్ర వాగులలో వంకల నుంచి వచ్చేసిన నీళ్లు వృధాగా పోతున్నాయి. దాన్ని ఆపినా కూడా బాగుండేది. దాన్ని ఆగితే సుందిల్ల కాడికి నీళ్లు ఇప్పటికే అక్కడికి టచ్ అయ్యేటి. ఆ సుందిల్ల కాడ ఉన్నటువంటి పంపు వాడినా కూడా మేము బతికేటోళ్ళం. గంగొడ్డుకుండి సముద్రం తలాపుకు పెట్టుకొని చాప నీళ్లకేడిసిన చందంగా మంత్రి నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఉన్నది. కనుక ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడితోటే కాదు గౌరవ పెద్దలంతా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా పంపులను మనమే ఆన్ చేస్తాం. ఇక్కడ నుంచి అందరం కూడా పంప్ హౌస్ కాడికి పోవాలి. మనం ఇవాళ ఆన్ చేసే పోవాలి. మనం ఆన్ చేయండి పోయేది ఇక్కడి నుంచి లేదు, ఆన్ చేసే పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనుక ఇవాళ రేవంత్ రెడ్డికి అడుగులోకి మొదలెడుతున్న మంత్రి ఎమ్మెల్యే, నీకు ఓట్లేసినటువంటి ప్రజలు నీళ్ల కోసం అంగలారుస్తుంటే నువ్వు హైదరాబాద్ లో ఉండి తమాషా చూస్తున్నావు తప్ప రైతుల ప్రజల కష్టాలను చూస్తలేవు. నీ మంత్రి పదవి కోసం, నీకు మంత్రి పదవి కోసం ఇక్కడ ప్రజలు ఓట్లేస్తేనే వచ్చిందనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలి మంత్రి ఎమ్మెల్యే. ఆ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలలో కొంతమందిని మాట్లాడిస్తాం. ఖచ్చితంగా పోలీసులను బద్దలు కొట్టి మనం ఇలా స్విచ్ ఆన్ చేసే పోవాలి, లేకపోతే అందరం కలిసి హైదరాబాద్కైనా పోవాలి. ఏ దీనికైనా సిద్ధంగా మీరు ఉండాలి. ఈ ఊకడదంపుడు పోలీసులను పెట్టి కేసులు పెడతాం. మొన్న మా మోహన్ రెడ్డి గారి మీద అన్యాయంగా ఒక కేసు పెట్టిండ్రు. మా మోహన్ రెడ్డి ఒకటే చెప్పిండు ధైర్యంగా, బిడ్డ ఈ పేర్లు చేంజ్ అయితే ఇదే కేసును అదే అప్లికేషన్ పేస్ట్ చేస్తాం, పేర్లు చేంజ్ అయితే మోహన్ రెడ్డి పేరు పక్కకు దుద్దిల శ్రీధర్ పేరు వస్తుందని చెప్పింది. అంత ధైర్యంగా ఇక్కడ నిలబడి కొట్లాడుతా ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కనుక ఇవాళ ప్రజలకు రైతులకు నీళ్లు ఇచ్చేదాకా పోయేది లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ